హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ని చూస్తున్నాం కదా. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ వీడియో చేశాను థర్డ్ క్లాస్ గురించి. ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ లెసన్స్ కవర్ చేద్దాము. ఇప్పుడు సెకండ్ లెసన్ ద రెసిపీ బుక్. దీంట్లో ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ అవసరం లేదు, ప్రీ రీడింగ్ అవసరం లేదు, రీడింగ్ అవసరం లేదు. ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి పర్స్పెక్టివ్లో బిట్ ఎక్కడి నుంచి వస్తుంది అనే టాపిక్స్ మాత్రమే మనం చూస్తాం. గ్లాసరీ, ఈ గ్లాసరీలో ఉన్న మీనింగ్స్ అనేవి మన ఇంపార్టెంట్. ఫస్ట్ కుక్ అంటే ఏంటి? ఎవరైనా వంట చేసే వ్యక్తిని కుక్ అని అంటాము. అ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్, అన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. నెక్స్ట్ అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు అని అంటారు. అంటే లక్ లేని వాళ్ళు, అన్లక్కీలీ అని అర్థం. నెక్స్ట్ వరీడ్ అంటే కంగారు పడిపోవడం, భయపడిపోవడం, అట్లా వరీడ్ అంటే. ఫీలింగ్ ఎఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ. నెక్స్ట్ స్లైస్ అండ్ డైస్ అంటే కట్ చేయడం కానీ, లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా తురమడం కానీ, కొయ్యడాన్ని కానీ స్లైస్ అండ్ డైస్ అంటారు. ఈ స్లైస్ అండ్ డైస్ అనేది మనం కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా వర్డ్స్ మనకి కొంచెం తెలిసిన వర్డ్సే, మనకి టచ్ ఉన్న వర్డ్సే. ఈ స్లైస్ అండ్ డైస్ అనేది కొంచెం బెటర్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, నోట్ చేసుకోండి, సరిపోతుంది. టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్. ఏదైనా ఒక కూరగాయని కానీ ఏదైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడాన్ని స్లైస్ అండ్ డైస్ అంటాము. డెలిషియస్ అంటే చాలా రుచికరంగా అనే అర్థం, టేస్టీ. చూసాం కదా గ్లాసరీ అనేది. గ్లాసరీలో ఈ స్లైస్ అండ్ డైస్ అనేది కొంచెం ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, వర్డ్ యొక్క మీనింగ్. నెక్స్ట్ కాంప్రహెన్షన్కి వెళ్తే, నెక్స్ట్ ఒకాబులరీలో వచ్చేసరికి ఈ కింద మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. ఆ ఆబ్జెక్ట్స్ నేమ్స్ ఇక్కడ రౌండ్ చేయమని చెప్పారు. ఇది మనకి డిఎస్సికి అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఐ విల్ ప్లే విత్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఈవినింగ్. సెకండ్ స్టేట్మెంట్లో ఇమీడియట్లీ హీ టాక్ టు హిస్ ఫ్రెండ్స్. పైనేమో ఫ్రెండ్, కింద ఫ్రెండ్స్. సింగులర్ అంటే ఒక వ్యక్తి మాత్రమే ఉంటే దాన్ని సింగులర్ అంటారు. అంతకన్నా ఎక్కువ ఉంటే, అంతకన్నా ఎక్కువ మంది ఉన్నా, ఎక్కువ వస్తువులు ఉన్నా దాన్ని ప్లూరల్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూడండి. ద వర్డ్ దట్ ఇండికేట్ వన్ పర్సన్, థింగ్, ప్లేస్ ఆర్ సెట్ టు బీ ఇన్ సింగులర్ ఫామ్. ఒక పర్సన్ కానీ, ఒక థింగ్ కానీ, ఒక ప్లేస్ గురించి ఇండికేట్ చేస్తే వర్డ్స్, వాడిని సింగులర్ వర్డ్స్ అంటారు. ఇక్కడ ఎ బుక్ అంటే వన్ బుక్, ఎ పెన్ అంటే ఒక పెన్, ఏ అంటే వన్ అనే అర్థం పర్టికులర్గా. ఎ బుక్, ఎ పెన్, ఎ చైర్ అంటే వన్ చైర్, వన్ బుక్, వన్ పెన్ అనే అర్థం. నెక్స్ట్ ప్లూరల్ అంటే ద వర్డ్స్ దట్ ఇండికేట్ మోర్ దాన్ వన్ పర్సన్, థింగ్, ప్లేస్ ఆర్ సెట్ టు బీ ఇన్ ప్లూరల్ ఫామ్. మోర్ దాన్ ఒకటి, అంతకన్నా ఎక్కువ థింగ్స్ని మనం ఆ వర్డ్ ఇండికేట్ చేస్తుంది అంటే అది ప్లూరల్ అని అనమాట. నాకు మ్యాక్సిమం సింగులర్ అండ్ ప్లూరల్స్ గురించి తెలిసే ఉంటుంది, అంత బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ పైపైన చెప్తున్నాను. బుక్ అనేది సింగులర్. బుక్స్ అనేటివి అంటే మోర్ దెన్ వన్ బుక్, మెనీ బుక్స్, మెనీ పెన్స్, మెనీ చైర్స్ అలాగా. ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి ఎక్సర్సైజ్. సింగిల్ పాట్ మనకి ఫిగర్ రూపంలో ఇచ్చారు అండ్ డిస్క్రిప్షన్ రూపంలో కూడా ఇచ్చారు. పాట్, పాట్స్, టాప్స్, బుక్స్, పెన్సిల్స్. ఇక్కడ స్పెల్లింగ్స్ చూసుకోండి. ఒక్కొక్కసారి ఎస్ యాడ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఈఎస్ యాడ్ అవుతుంది. మనకి లోవర్ లెవెల్ కాబట్టి జస్ట్ యాడింగ్ ఎస్, ఈఎస్ ఇవి మాత్రమే ఇస్తున్నారు సింగులర్ ప్లూరల్లో. యాక్టివిటీ 4లో వచ్చేసరికి మనల్ని చేయమని ఇచ్చారు ఈ యాక్టివిటీ. బెడ్, బెడ్స్, బిఈడిఎస్. మిక్సర్స్, స్టవ్స్. లాడల్స్. బాల్స్. బ్యాగ్స్. బౌల్స్. టేబుల్ స్పూన్స్. ప్లేట్స్. పీలర్స్. అన్నిటికీ ఉట్టి ఎస్ మాత్రమే యాడ్ చేస్తున్నాము, ఈఎస్ ఎక్కడ యాడ్ చేయటం లేదు మనం, ఇది చూసుకోవాల్సింది. నెక్స్ట్ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, ఇక్కడ కింద అండర్లైన్ వర్డ్స్ అబ్జర్వ్ చేయమన్నారు. ఐ ఆమ్ రవి, రాజు ఈజ్ మై ఫ్రెండ్, హీజ్ అ కుక్. సరళ ఈజ్ రాజుస్ వైఫ్, షీ ఈజ్ అ టీచర్. రాజు అండ్ సరళ హ్యావ్ ఎ స్మాల్ బేబీ, ఇట్ ఈస్ వెరీ క్యూట్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఐ అంటే ఎవరు? రవిని ఇండికేట్ చేస్తున్నాం. సెకండ్ సెంటెన్స్లో అదే ఫస్ట్ సెంటెన్స్లో హీ అంటే రాజుని. అంటే ఇప్పుడు పర్సన్కి బదులుగా వాడుతున్నాం మనం. ఇక్కడ మీరు అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నీ చూడండి. ఐ, హీ, షీ, ఇట్, ఇవి ఆ పర్సన్ పేరు దగ్గర వాడకుండా పేరుని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం మనం. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ వర్డ్స్ని మనం ప్రొనౌన్స్ అని అంటాము. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే
personal pronouns. The word I, he, she, it are used in the place of names of a persons. పర్సన్స్ పేర్లకి బదులుగా వాడితే వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాము. ఐ, హీ, షీ, ఇట్ని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాము. నెక్స్ట్ ఇప్పుడు కింద సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ సెంటెన్సెస్లో పర్సనల్ ప్రొనౌన్స్ని రౌండ్ చేయమన్నారు. రాంబాబు ఈజ్ అ ఫార్మర్, హీఈస్ వెరీ కైండ్. హీ అనేది ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్. సరిత ఈజ్ అ సింగర్, షీ సింగ్స్ వెల్. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ ఏంటి? షీ. నెక్స్ట్ శ్రీను హ్యాజ్ ఎ పప్పీ, ఇట్ ఈస్ క్యూట్. ఇట్ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఐ ఆమ్ రాజారావ్, ఐ లివ్ ఇన్ అ విలేజ్. ఐ ఇక్కడ 2 సెంటెన్స్లో ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్ అనమాట. హరిత ఈజ్ అ టీచర్, షీ వర్క్స్ ఇన్ ఎ ప్రైమరీ స్కూల్. ఇక్కడ షీ అనేది పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్ యాక్టివిటీ ఓకే. రైటింగ్లో పంచుయేషన్ మామూలుగా ఫస్ట్ చాప్టర్ ఎవరైతే వీడియో చూడలేదో ఒకసారి వెళ్ళి వీడియో చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఫస్ట్ చాప్టర్లో మనం రైటింగ్ దగ్గర ఏ టాపిక్ డిస్కస్ చేసామో అంటే ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క టాపిక్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫస్ట్ చాప్టర్లో వచ్చేసరికి మనం క్యాపిటల్ లెటర్, ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఎక్కడ యూజ్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక 6 to 7 రూల్స్ చూసాము. ఇక్కడ మనం ఫుల్ స్టాప్ గురించి మాట్లాడుకుందాం. వన్స్ దెర్ వాజ్ అ మ్యాన్ నేమ్డ్ రాజు. రాజు పక్కన ఫుల్ స్టాప్ ఉంది చూడండి. హీ ఓన్డ్ ఏ స్మాల్ హోటల్ పక్కన కూడా ఉంది. అక్కడ రాజు పక్కన అండర్లైన్ చేశారు కదా, దాన్నే ఫుల్ స్టాప్ అంటారు. ఫుల్ స్టాప్ ఈజ్ నథింగ్ బట్ అ సింగిల్ డాట్ని ఫుల్ స్టాప్ అంటారు. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే మెయిన్గా ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఫినిష్ అయ్యింది అన్న తర్వాత మనం ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాము. మనం ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, ఓన్లీ ఇంగ్లీష్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ ఫుల్ స్టాప్ అనేది ఎండ్ ఆఫ్ అ సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ ఫుల్ స్టాప్ రాసేటప్పుడు ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం. బట్ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు అంటే చదివేటప్పుడు మనం ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు ఒక పాజ్ తీసుకోవాలి. ఒక పాజ్ తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి. పాజ్ తీసుకోకుండా వెళ్తే అక్కడ ఫుల్ స్టాప్కి మనం సరిగ్గా చదవనట్టు. అట్లా ఫుల్ స్టాప్ అనేది సింగిల్ డాట్ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేస్తాము. రీడింగ్ హ్యాబిచుయేషన్స్లో అంటే మనం ఏదైనా చదివేటప్పుడు ఫుల్ స్టాప్ కనిపిస్తే ఒక పాజ్ తీసుకోవాలి. అంటే ఒక సెకండ్ ఆగాలి, ఒక 2-3 సెకండ్స్ ఆగి ఆ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ చదవాలి. ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు ఎట్లా పాజ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. రాజు డిడ్ నాట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. హీ డిసైడెడ్ టు కుక్ బట్ సడన్లీ హీ ఫెయింటెడ్. ఇక్కడ నేను పాజ్ తీసుకొని చదువుతున్నా కదా, అట్లానే పిల్లలకి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పాజ్ తీసుకోకుండా ఊరికే చదువుకుంటా పోతే దట్ ఈస్ నాట్ అ గుడ్ రీడింగ్ స్కిల్ అన్నమాట. నెక్స్ట్ కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఫుల్ స్టాప్స్ ఎక్కడ యూజ్ చేయాలి అని పిల్లల చేత రీరైట్ చేయించమన్నారు. ద రెసిపీ బుక్ సా దిస్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఎక్కడ వస్తుంది? లాస్ట్లో. నెక్స్ట్ ఇమీడియట్లీ హీ టాక్ టు హిస్ ఫ్రెండ్స్ పక్కన వస్తుంది. ఐ మీన్ క్లాస్ 3rd అంటే ప్రతి సెంటెన్స్కి ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఫుల్ స్టాప్ వస్తుంది. ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ కింద పక్కన వస్తుంది. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ పక్కన వస్తుంది. నెక్స్ట్ కింద ఒక కన్వర్జేషన్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్లూస్ ఇచ్చారు. ఆ క్లూస్ని కింద వాటిల్లో మనం కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి టెట్ అండ్ డిఎస్సిలో అడగడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఫాదర్ చెప్తారు, వాట్ సీత యూ లుక్ సో డల్ టుడే, వై? ఐ మీన్ సో డల్ టుడే వాట్ హ్యాపెండ్, ఏమైంది, ఏం జరిగింది అని అర్థం. ఐ ఫీల్ ఫీవరిష్, నాకు కొంచెం ఫీవర్గా అనిపిస్తుంది నాన్న అని చెప్తుంది. సారీ, హస్బెండ్ కదా ఇక్కడ, ఫాదర్ అండ్ మదర్. ఓకే. ఓ యూ హ్యావ్ అ ఫీవర్, నీకు ఫీవర్ ఉందా? నెక్స్ట్ ఎస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కుక్. నెక్స్ట్ డోంట్ వరీ డియర్, ఐ విల్ కుక్ టుడే, విల్ సీ ఏ డాక్టర్ ఫస్ట్. థ్యాంక్ యూ డియర్. ఓకే, అర్థమైంది కదా. అంటే కరెక్ట్ వర్డ్స్ మనకి ఎక్కడ సరిపోతుందో అనేది అక్కడ పెట్టాలి. ఫస్ట్ వాట్ హ్యాపెండ్, ఫస్ట్ బ్లాంక్లో హ్యాపెండ్. నెక్స్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, కెన్ అండ్ మే ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనే దాని గురించి ఇచ్చారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. మే ఐ జాయిన్ యూ, సెట్ ద మిక్స్, ఎస్ యూ మే.
కెన్ ఐ హెల్ప్ యూ సెట్ ద స్టవ్. ఎస్ యూ క్యాన్, యూర్ మోస్ట్ వెల్కమ్. ఇక్కడ పైన 2 సెంటెన్సెస్లో ఒక సెంటెన్స్లో కెన్ యూజ్ చేసాం, ఒక సెంటెన్స్లో మే యూజ్ చేసాం. 2 సెంటెన్సెస్లో మనం పర్మిషన్ని అడుగుతున్నాం, కానీ ఒక సెంటెన్సెస్లో కెన్ ఎందుకు యూజ్ చేసాం, ఇంకో సెంటెన్స్లో మే ఎందుకు యూజ్ చేసాం అనే దాని గురించి ఒక క్లారిటీ తీసుకుందాం ఇప్పుడు. ఇఫ్ యూ వాంట్ ఆస్క్ అ పర్మిషన్, మనం ఖచ్చితంగా కెన్ లేదా మే అనేది యూజ్ చేయాలి. కెన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మే ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏ ఫార్మల్లో యూజ్ చేస్తామా, ఇన్ఫార్మల్ ఆస్కింగ్లో యూజ్ చేస్తామా అనేది చూద్దాం. ఇక్కడ కొన్ని స్ట్రక్చర్స్ ఇచ్చారు, ఆ స్ట్రక్చర్స్ మనం పిల్లల చేత చదివించాలి. కెన్ ఐ యూజ్ యువర్ పెన్సిల్, మే ఐ యూజ్ యువర్ పెన్సిల్ అంటే ఇక్కడ కెన్ ఎప్పుడు వాడాలి, మే ఎప్పుడు వాడాలి అనేది ఏమీ అంత ఇన్ డీటెయిల్గా ఇవ్వలేదు, 3rd క్లాసే కాబట్టి. పర్మిషన్ అడిగేటప్పుడు కెన్ అండ్ మే యూజ్ చేయాలని మాత్రమే ఇండికేట్ చేశారు. బట్ హైయర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఫార్మల్ వేలో మనం ఏం వాడతాము, ఇన్ఫార్మల్ వేలో మనం ఏం వాడతాం, కెన్ వాడతామా, మే వాడతామా, ఏం వాడతాం, టెన్సెస్ని బట్టి అవి ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది మనకి హైయర్ క్లాసెస్లో చెప్తారు. ఇక్కడ ఓన్లీ ఆస్కింగ్ పర్మిషన్ అడిగేటప్పుడు కెన్ అండ్ మే మాత్రమే యూజ్ చేయాలి అని జస్ట్ ఆ పాయింట్ ఒక్కటి చెప్పారు అంతే. నెక్స్ట్ కింద క్లూస్ ఇచ్చారు, క్లూస్ని బట్టి కన్వర్సేషన్ ఫిల్ చేయమన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక పోయం ఇచ్చారు, ది స్వింగ్ అని. స్వింగ్ అనే పోయం ఇప్పుడు దాకా మనకి ఎవరు పోయట్ రాలేదు, ఫస్ట్ పోయట్ ఈయన. ది స్వింగ్ అనే పోయం ఎవరు రాశారంటే స్టీవెన్సన్, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్వింగ్ అంటే ఉయ్యాల. మనకి పిల్లోళ్ళు పుట్టినప్పుడు ఉయ్యాల వేసి ఊపుతారు కదా, ఫాదరే ఊపాలి కదా. స్వింగ్ సన్ అట్లా గుర్తుపెట్టుకోండి. ది స్వింగ్ సన్ అట్లా గుర్తుపెట్టుకోవడమే ది స్వింగ్. రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. లేదు మీరు పేరు ఇలా కోడ్ పెట్టుకోకుండా గుర్తుపెట్టుకుంటామంటే అది మీ ఇష్టము, నాకు గుర్తుపెట్టుకోవడం అవ్వదు అంత బాగా, అందుకని నేను కోడ్స్ పెట్టుకుంటా ప్రతిదానికి. స్వింగ్ సన్ ఉయ్యాల. స్వింగ్ అంటే బారసాల చేస్తారు కదా పిల్లలకి, అలా గుర్తుపెట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ కొన్ని రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. స్వింగ్, థింగ్, బ్లూ, డూ, వాల్, ఆల్. ఈ బ్లూ డూ అనేది ఒకసారి ఎట్లా వచ్చింది, వాల్, ఆల్, వైడ్, సైడ్, గ్రీన్, అగైన్, బ్రౌన్, డౌన్. ఈ రైమింగ్ వర్డ్స్ మనం ఈజీగా గుర్తుపడతాం, ఎందుకంటే మనకి ఆప్షన్స్ చూస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ కింద కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు, వాటి యొక్క రైమింగ్ వర్డ్స్ రాయండి అని. బ్లూ వచ్చేసరికి డూ, వైడ్ వచ్చేసరికి సైడ్, సింగ్, అగైన్, ఒక నిమిషం, సింగ్ ఇవ్వలేదే, ఓకే. గ్రీన్, థింగ్ అనుకుంటా. బ్రౌన్, డౌన్, వాల్, ఆల్. ఓకే, బ్లూకి వచ్చేసరికి బ్లూ, డూ, గ్రీన్, అగైన్, బ్రౌన్, డౌన్, వాల్, ఆల్, వైడ్, సైడ్, సింగ్, థింగ్. ఇది కరెక్ట్ పేర్స్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ద లాయల్ మంగూస్. కొంచెం స్పీడ్గా కంప్లీట్ చేసుకుందాం. ద లాయల్ మంగూస్ ఈ కదా ఆల్రెడీ మనకు తెలిసిందే. గ్లాసరీ చూద్దాం. ట్రస్ట్ అంటే నమ్మకం, బిలీఫ్. క్రాడల్ అంటే ఉయ్యాల, ఏ బేబీ బెడ్. రిటర్న్ అంటే కంబ్యాక్, వెనక్కి తిరిగి రావడం. స్టెయిన్ అంటే మరక, బట్టల మీద మరక ఉంటుంది కదా, ఏ కలర్డ్ మార్క్. టెంపర్ అంటే హెడ్ ఆఫ్ ద మైండ్ ఆర్ ఎమోషన్ అని అర్థం. ఇవన్నీ మనకు తెలిసిన వర్డ్సే. ఏమన్నా మీకు కొంచెం టఫ్గా అనిపిస్తే అది మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్. మనకు అసలు అవసరం లేదు అది టాపిక్, అంటే మనకి ఇప్పుడు ఇంగ్లీష్లో అవసరం లేదు. ఇక్కడ చూడండి, రెడ్ యాపిల్, రౌండ్ యాపిల్, స్మాల్, బిగ్. ఏ స్మాల్ బేబీ ఈజ్ ఇన్ ద క్రాడల్. స్మాల్ అనేది. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఎ రౌండ్ బాల్. ద బాల్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. బ్రౌన్. ఇక్కడ మనం దేని గురించి, స్మాల్, రౌండ్, బ్రౌన్ ఇవన్నీ దేని గురించి చెప్తుంది, ఒక నౌన్ గురించి చెప్తున్నాయి. ద ఫస్ట్ సెంటెన్స్, ద అండర్లైన్ వర్డ్ స్మాల్ డిస్క్రైబ్ ద సైజ్ ఆఫ్ ద బేబీ. బేబీ యొక్క సైజ్ అంటే నౌన్. ఇక్కడ బేబీ అనేది నౌనే కదా, నౌన్ యొక్క
క్వాలిటీని చెప్తుంది. సెకండ్ సెంటెన్స్లో కూడా సేమ్ బాల్ యొక్క క్వాలిటీని చెప్తుంది. థర్డ్ సెంటెన్స్లో కూడా సేమ్ బాల్ యొక్క కలర్ని చెప్తుంది. సో వీటిని అడ్జెక్టివ్స్ అంటారు. వీటిని డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే నౌన్ గురించి ఇంకా నౌన్లో ప్రత్యేకమైనది కానీ నౌన్ యొక్క క్వాలిటీస్ని కానీ చెప్తే వాటిని అడ్జెక్టివ్స్ అని అంటాము. వీటిని డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే నౌన్స్ యొక్క డిస్క్రిప్షన్ చెప్తుంది, వాటిని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి డిస్క్రైబింగ్ వర్డ్స్ అని కూడా అంటాము. ఈ బిగ్, స్మాల్, కూల్, హాట్, ఫ్లాట్, రౌండ్, లాంగ్, షార్ట్, బ్యూటిఫుల్, అగ్లీ, స్ట్రాంగ్, వీక్ ఇవన్నీ అడ్జెక్టివ్స్ కిందే వస్తాయి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఫ్రేజెస్ ఇచ్చారు, మ్యాచ్ చేయమన్నారు. బిగ్ ట్రీ ఇక్కడ థర్డ్ వన్, గ్రీన్ గ్రాస్ అలా మ్యాచ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇలా మనకి ఫిగర్ ఇచ్చి ఎప్పుడో ఎగ్జామ్లో అడగలేదు కానీ చూద్దాం. దిస్ ఈజ్ అ డాష్ పప్పీ, స్మాల్ పప్పీ, చిన్న పప్పీయే కదా. ద లీఫ్ ఈజ్ డాష్ ఇన్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి గ్రీన్ ఇన్ కలర్. గ్రీన్ కానీ రౌండ్, స్మాల్ కానీ ఇవి కూడా అడ్జెక్టివ్స్. ద చెస్ బోర్డ్ ఈజ్ డాష్ ఇన్ షేప్, స్క్వేర్ ఇన్ షేప్. స్క్వేర్ అది స్క్వేర్ షేప్, రెక్టాంగిల్ షేప్ని కూడా డిస్క్రైబ్ చేయొచ్చు మన అడ్జెక్టివ్స్లో. ద ఎలిఫెంట్ ఈజ్ డాష్ ఇన్ సైజ్, బిగ్ ఇన్ సైజ్. ద బ్యాగ్ ఈజ్ డాష్ ఇన్ కలర్, పింక్ ఇన్ కలర్. సో ఇవన్నీ అడ్జెక్టివ్స్ అనమాట, నౌన్ యొక్క క్వాలిటీస్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మీకు అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, డిస్క్రైబింగ్ వర్డ్స్ ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ గురించి ఇచ్చారు ఇక్కడ రైటింగ్లో. క్వశ్చన్ మార్క్ ఇక్కడ పైన మీరు చూస్తే కన్వర్జేషన్ ఉంది. కన్వర్జేషన్ చదివితే క్వశ్చన్ మార్క్ ఎక్కడ యూజ్ చేస్తున్నాము, క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే నెక్స్ట్ సెంటెన్స్లో ఖచ్చితంగా ఆన్సర్ రావాలి. ద అబోవ్ సెంటెన్సెస్ asked by column at the end with a question mark. These are called the questioning or interrogative sentences. మనకి సెంటెన్సెస్లో టైప్స్ ఉంటాయి కదా, 2 types ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి సెంటెన్స్లో. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అదొక డివిజన్. మామూలుగా అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇదొక డివిజన్ అనమాట. ఈ డివిజన్లో క్వశ్చనింగ్ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. జనరల్గా క్వశ్చన్ ఎప్పుడైనా సరే WH వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది. కొంతమంది పెట్టిన టెస్ట్ సిరీస్లో నేను చూశాను, హౌ అనేది క్వశ్చన్ ఫామ్ అవ్వదు అని అంటారు కదా. హౌ అనేది కూడా క్వశ్చన్ ఫామే, WH ఫామే. హౌ అనేది క్వశ్చనింగ్కి వాడదాం కానీ క్వశ్చన్ వర్డ్స్ అంటే WH ఫామ్లో ఉండాలి, హౌ అనేది హెచ్తో స్టార్ట్ అవుతుంది, WHతో స్టార్ట్ అవ్వట్లేదు అని కొంతమంది వాదించారనమాట. వాళ్ళకి ఇక్కడ క్లియర్గా ఆన్సర్ దొరికినట్టుంది అనుకుంటా. హౌ అనేది కూడా WH వర్డ్ కిందే వస్తుంది. ఇక్కడ క్లియర్గా రాశారు, క్వశ్చన్స్ జనరలీ స్టార్ట్ విత్ WH వర్డ్స్ లైక్ హూ, విచ్, వెన్, వాట్, వేర్, వై అండ్ హౌ కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ WH వర్డ్స్ ఎలా యూజ్ చేస్తాం. వాట్ అంటే ఏంటి అనే సెన్స్లో యూజ్ చేస్తాం. హౌ అంటే ఎలా అనే సెన్స్. వెన్ ఎప్పుడు, విచ్ ఏది, హూ ఎవరు ఇలా యూజ్ చేస్తాము. ఇక్కడ కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఇందులో ఫుల్ స్టాప్, మనం ఫస్ట్ ఫుల్ స్టాప్ నేర్చుకున్నాం కదా నెక్స్ట్ ముందు చాప్టర్లో. ఫుల్ స్టాప్ ఎక్కడ వాడతాం, క్వశ్చన్ మార్క్ ఎక్కడ వాడతాం అని అడిగారు. హూ ఈజ్ యువర్ టీచర్, హూ యూజ్ చేస్తాం కాబట్టి క్వశ్చన్ మార్కే ఉండాలి. ఐఎమ్ అ బాయ్ అనేది సెంటెన్స్, నార్మల్ సెంటెన్స్, WHతో వర్డ్తో ఏం స్టార్ట్ అవ్వట్లేదు, ఫుల్ స్టాప్. దిస్ ఈజ్ మై బుక్, ఇది ఫుల్ స్టాప్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే చాలామంది నేమ్ చెప్తారు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ ఆక్యుపేషన్ చెప్పాలి, మీ ఫాదర్ ప్రొఫెషన్ అయినా ఏం పని చేస్తారు అనేది. క్వశ్చన్ మార్క్. వై ఆర్ యూ క్రయింగ్, అక్కడ కూడా క్వశ్చన్ మార్క్. వీఆర్ ప్లేయింగ్ డబ్ల్యూతో స్టార్ట్ అయింది క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు, అట్లా కాదు. వీఆర్ ప్లేయింగ్ అనేది నార్మల్ సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్స్, మనం ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. ఈజ్ ఇట్ ట్రూ, ఇది నిజమా, ఇక్కడ ఫుల్ స్టాప్ పెడతారు. కానీ ఈజ్ ఇట్ ట్రూ అనేది ఒక క్వశ్చనింగ్ థింగ్. అన్ని క్వశ్చన్స్ WH ఫామ్తో స్టార్ట్ అవ్వవు. కొన్ని క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్తో కూడా స్టార్ట్ అవుతాయి. అవి మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. విల్ యూ గో టు ద మార్కెట్, ఇది క్వశ్చన్ మార్క్. షీ ఈజ్ రీడింగ్, ఫుల్ స్టాప్. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, క్వశ్చన్ మార్క్. ఇక్కడ కింద కొన్ని నార్మల్ సెంటెన్సెస్, ఇప్పుడు దాకా మనం WH ఫామ్సే తెలుసాయి. పైన ఏంటి ఈజ్ అనేది వచ్చింది, మీరు క్వశ్చన్ మార్క్ అన్నారు అని అడిగారు కదా. కింద కొన్ని అంటే థర్డ్ క్లాస్ పిల్లలకి డౌట్స్ వస్తాయి కదా, అదేంటి అని. మనకంటే కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకి ఈజీ, చిన్న పిల్లలు కదా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. సో వాళ్ళ కోసమని కింద క్లియర్గా మళ్ళీ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి. హీ ఈజ్ ఎ బాయ్,
ఈజ్ హీ ఎ బాయ్. మనం ఇక్కడ ఈజ్, ఆర్, కెన్, విల్, హ్యావ్ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ని ముందు పెట్టేసి ఆ తర్వాత నౌన్తో స్టార్ట్ చేసేసుకుంటే అది క్వశ్చన్ అయిపోతుంది. క్వశ్చన్ ట్యాగ్స్ అని కూడా క్వశ్చన్ ట్యాగ్స్ అంటే దీనికి ఇంకా ఉంటుంది. ఇలా ఒక సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మార్చడం ఎలా అని అడుగుతారు. మనం ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఈ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసుకుని, హెల్పింగ్ వర్బ్స్తో వచ్చినప్పుడు కూడా మనం వాటిని క్వశ్చన్ ఫామ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఐ హ్యావ్, ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, ఐ హ్యావ్ ఎ కార్. ఇక్కడ డూ అనేది ఎక్కడ కనపడలా. డూ ఐ హ్యావ్ ఎ కార్, డూ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? పైన ఉన్నాయి అయితే వీళ్ళకన్నా అవన్నీ ఉన్నాయి తీసుకొని పెట్టారు. ఇక్కడ డూ అనేది ఎక్స్ట్రాగా ఎందుకు వచ్చిందంటే ఐ, ఇలాంటి సెంటెన్సెస్ ఐతో స్టార్ట్ అయిన సెంటెన్సెస్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్, బేస్డ్ ఆన్ ద ఐ మీన్ అది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అనే దాన్ని బట్టి డూ, డిడ్ ఇలాంటివి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ హైయర్ క్లాసెస్లో మనం చూద్దాము, డిస్కస్ చేస్తాము వీటి గురించి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని అడ్జెక్టివ్స్ని ప్లేస్ చేయమని అడిగారు బేస్డ్ ఆన్ ద ఫిగర్. మనకి ఎగ్జామ్లో రావు కానీ చేయడం బెటర్. దెర్ ఈజ్ ఎ బ్లాక్ క్యాట్ ఇన్ ద పిక్చర్, దెర్ ఈజ్ ఎ డాష్ ఇన్ ద పిక్చర్. అన్నీ ఉన్నాయి కదా, బ్లూ క్లౌడ్స్ ఉన్నాయి, బిగ్ హౌస్ ఉంది, స్మాల్ ప్లాంట్ ఉంది, టాల్ ట్రీ ఉంది. నెక్స్ట్ ఈ టెంపర్ స్టిక్ మంగూస్, మంగూస్ స్పెల్లింగ్ 2 ఓలు ఉన్నాయి జీ తర్వాత. లాయల్, ఎంట్రెన్స్, క్రాల్, కార్డిల్. క్రాడల్ అంటే ఉయ్యాల, మనం మెయిన్స్ చదువుకున్నాం. క్రాల్ అంటే పాకడం. నెక్స్ట్ కన్వర్జేషన్, ఇది కన్వర్జేషనే. ఓకే, థర్డ్ లెసన్ దాకా చూసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అంటే డిఎస్సికి సంబంధించి ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మీద వీడియో కావాలో మీరు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను క్లియర్గా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా ఫైల్స్ కానీ ఏమైనా పీడిఎఫ్స్ కావాలి అంటే నా దగ్గర ఉన్నాయి అయితే మాత్రం నేను షేర్ చేస్తాను. మీరు కమెంట్స్లో అడగండి, నేను షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.